అవును మామయ్య. నీ నష్టంలో పచ్చతరమును తొడువు ఈ బుధనామం ధరించి ఈశ్వరుని వీరభద్రుని సదా శివని మామయ్య శివ శివ అని కొలిసినవనుకో ఏమి నా ఓలగుండ పరిపడములో ఏడంతస్తుల తాళమాడిలో పోగొట్టుయాలో లాలో 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 అని లాలో అవుతా మామయ్య. లేదని పలికితే అనుకో ఇక్కడ ఏమనేది తెలుస్తుంది పలుకో మామయ్య. పాలెట్టి వద్దకు రాగానే నీ నెత్త నుండి నామ తిరుమల దుడిచేసి మా ఇంటి దేవుణ్ణి మర్చివేసి మీ బోధు రేఖలు ధరించమంటున్నావా? అవును. దాని విధానం కూడా తెలుగుని ఆలకించండి మామయ్య. అలాగే పలుకో. గోవిందా మామయ్య ఏమి ఆపద కలిగిన మామ పాలేటిలోనా ఎంత మోసము మామయ్య. ఆనాడు మా తల్లికి మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని వచ్చినావు కదా. నీ చెల్లెల కూతుర్ని మేనకోడల్ని మామయ్య. అయినా ఇది నేను పెట్టిండే నామము కాదు మామయ్య. ఎవరు పెట్టింది? మా తల్లి గర్భాన ఉన్నప్పుడే ఆ కదరి దేవుని వరాన పుట్టింది ఈ చిలకల నామము. శివ శివహరి కడిగిన పోదు తుడిసిన పోదు మామయ్య. అయితే తండ్రి ఏమి ఎంత మాత్రం గాని నా నామము తుడవలేను, నా గోవింద అనే వాక్యం గొంతున మరవలేను మామయ్య. కోడలా తండ్రి నా చెల్లెలి కూతురు, అవును నా మేను కోడలు, మామయ్య. నా రక్త సంబంధము మామయ్య. ఏమి మామయ్య. నా ఏడో కోడాలు. అవును మామయ్య. 6 మందిని పరాయి వాళ్ళతో తెచ్చి ఉండ. అవును నా చిన్న కొడుకు వెంకటరెడ్డికి నా రక్త సంబంధం తెచ్చిండ. నా మాట వినవమ్మా. మామయ్య ఇప్పటికైనా మించినదేమీ లేదు. అయినా గాని ఇంతవరకు నీకు మాటలతో మాత్రమే సమాధానం చెప్పి ఉన్నాను. అవును అయినా గాని ఇంకా ఒక నీతి శాస్త్రం తెలుపున హరికిస్తున్నావా చిన్న కోడలా? అలాగనే మామయ్య. చెల్లెలకు తోరు
మామయ్య అచ్చండే పచ్చతరి ముందు చీపుతి రేపులు ఒక్కసారి తెలియచమ్మ కోడలా మామయ్య ఎంత చెప్పినా గాని నీ నెత్తి నుండి నామం దురిసేసి నీ గోవింద వాక్యం గొంతున మరవమంటున్నావా? అవును అలాగనే తెలుగు నాలుగిచ్చండి మామయ్య. మామయ్య నాకు గోవిందానే వాక్యమయ్యా గొంతున బొట్టినది, గొంతున బొట్టినది మామయ్య. వాక్యమయ్యా నాలుకన నాకు కొండు కొట్టిన గోవిందుని పేరు మరవాలి. ఏడు భాగవతుడా, భాగవతుడా. ఓచ భాగవతుడా. ఏమి నేర్మంతున్నా ఏమంటున్నామి ఎక్కడ ఏయ్, ఎవరు మరో ధారణ అంటున్నావా? ఓచ మహానుడా, ఇంతవరకు నీకు మాటలతో మాత్రమే సమాధానం చెప్పారు కదా. ఏమి ఎందుకు ఎంత తినిపించాలనుకున్నాడు? ఆహా ఏయ్, గోవిందా, గోవిందా, వడ్డే, పట్ట, మామయ్య తండ్రి, ఎవరు నాకు తండ్రి? మామయ్య తెలుగు నాలుగిచ్చండి మామయ్య. గోవిందుల వరుసలో నీ గొంతులు కోసేస్తా. గోవిందుల వరుసలో నీ నాలుగు జీవస్వరం మాట్లాడకుండా. ఏమయ్యా మామయ్యా నన్ను కాపాడవయ్యా. ఏమయ్యా మామయ్యా నన్ను కాపాడవయ్యా. ఏమయ్యా మామయ్యా నన్ను తరణించావయ్యా. నన్ను కాపాడవయ్యా, నన్ను తరణించావయ్యా. ఏమయ్యా మా
మాయనుడు కూడా ఎవరు నీకు దేవుడు? ఎక్కడ నీ దేవుడు? నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? అక్కడున్నాడా? ఇక్కడున్నాడా? చూపు. ఎవరికి దేవుడు? స్వయంభుగ మహాదశమున స్వయంభుగ మహాదశమున త్రికల రమల మండల బెరసు వెలుగున అగ్గి బెరసు నీ వేల బెరగవా అలవా బలవా దిక్కు ఎవరు నీ కొట్టినా గాని శివ శివ కొట్టి కొట్టి కోదండం వేసినా నా గోవిందని వాక్యం నేను మరువలేను, నా రాయనని వాక్యం నాలుగను మరువలేను మామయ్య. మరువుతావా? వచ్చే మానవుడు కూడా కదలకు నిన్ను వదలనగా చరణులు అలాగే తెలుగు జరిగించండి మామయ్య.
మామయ్యా నన్ను కొట్టినా గాని తిట్టినా గాని కోపము లేదయ్యా నా మీన మామా నా గొంతు మీద కాలేసి గోవిందనే మరవలేదు భారతన్న గంగన కట్టి బంధించిన నాకు చెల్లని నీలాంటి పతి వర్తలను బట్టి మానభంగమ చేటు నాకు పచ్చి పిల్లల బట్టి గుంతలు పోయడు నాకు చెల్లునే మాయలాడే చల చల పొగపోయి ఏర్లయ్య పారుతున్న గంగని కట్టి అందించడు నాకు చెల్లను ఏమి నీలాంటి పతి వర్తలను బట్టి మానభంగమ చేయడు కూడా నాకు చెల్లను ఆలికి సులభ పాలు తాగే పసి పిల్లలు కూడా గొంతులు బయట దాకా చెల్లెను ఆయన ఎక్కడి శ్రీహరి ఎక్కడి హూరిని కాపాడేవారు కరుణ గల్ల మామయ్య కరుణల బాలుడా కరుణ గల్ల దేవుడా కరుణల మామయ్య కరుణ గల్ల దేవుడు కరుణాల బారడని పేరు విన్నాను కదా మామయ్య. తండ్రి అయినా గాని నీ కన్న కూతురు దాంట్లో సమానం కదా మామయ్య.
నీలాంటి కన్న కూతురే వాళ్ళనే చూడే ఏమని నన్ను సాయంత్రం బాధ చెప్తా ఏమని ఏమని నన్నింది కాదా అప్పయ్య వాళ్ళంటే చూడే ఉప్పార పుష్కి ఎట్టన్నారు నిన్ను ఎవరు వాళ్ళు కూడా పరుగెడు సున్నాదిరా అలేడి పరుగెడు సున్నాది వినవా మరవా వినజాలవా ఏమి ఈ రద్దు కోపం రద్దు చేస్తున్నావు రద్దు మాట మీరుతున్నావు కొట్ట తప్ప ఏమి ఇప్పటికైనా మనసు లేదా మాట్లాడబడా కొట్ట తప్ప నీ బిడ్డ కొట్టద్దయ్యా సర్పంచ్ చూడండి నా సోదరులరా సర్పంచ్ చూడండి ఎందుకు మరవా కాదప్ప ఆమె క్యారెట్ పేను కొరికేసింది అయ్యో కొట్టద్దప్ప ముందు కోసేస్తున్న మాట్లాడకుండా మీ అక్కనే పోసేస్తాను ఎందుకు కష్టపడుతున్నావు కోడాలని ఇంతవరకు నువ్వు ఎక్కడ పెంటివి మన నగిట్లోనే ఉండాలి లేవులే ఎక్కడ పెంటివి మన కోడకాచి